నందననామ సంవత్సరంలో మళ్ళీ ఆశ్వేజ మాసం వచ్చేసింది. శరదృతువు ప్రారంభమై 9 రోజులు గడిచిపోయాయి. శరన్నవరాత్రులు, విజయదశమి కూడా సాగిపోయాయి. వీటి గురించి ఏదైనా చెప్తే వినాలనుంది అని కొందరు అడిగారు. వారికి సాయినాథుడి శుభాశిస్సులు, మాస్టారి కరుణామృతం లభించుగాక. ఒక గొప్ప విశేషం చెప్పుకోదగింది ఈ శరన్నవరాత్రుల గురించి ఏమిటంటే, ప్రకృతి ఆరాధనను భారతీయులు ఎంతగా ప్రతిపాదించారో, వెన్నెలను అనుభవించటం, ప్రకృతితో మమేకమై జీవించటం, ప్రకృతిని అమ్మగా భావించటం, ఆ మాతృమూర్తి అండలో, ఆదరణలో, ఆశంసలో ఆనందంగా జీవించటం బోధించే పండుగ శరన్నవరాత్రులు. మన లోపల ఉండే రాక్షస గుణాలను లయింపజేసుకొని పశువు లక్షణాలను నిర్మూలింపజేసుకునే ప్రయత్నం చేయమని బోధించే పండుగ రోజులు ఈ శరన్నవరాత్రులు. వర్ష ఋతువు అయిపోయి నేల ఆరి కొద్ది కొద్దిగా బీటలు వారుతూ బాగా ఆహ్లాదకరమైనటువంటి సమయం శరదృతువుగా కవులు వర్ణిస్తారు. పండు వెన్నెల, నిండు వెన్నెల ప్రపంచాన్నంతా భాసింపచేసే వేళగా శరత్తు గుర్తుంటుంది. ఇకపోతే ఈ నవరాత్రుల విషయంలో భారతదేశంలో అనేక మూలల్లో దీన్ని విశేషంగా చేయటం మనం గమనించవచ్చు. మన తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగ కూడా అట్లాంటిదే. బ్రతుకు అంటే జీవితం అని, అమ్మ అంటే జీవితపు తల్లి అని. జీవితపు తల్లిని సఫలంగా ఉంచుకోవాలంటే ప్రకృతితో మమేకమై జీవించాలనే ఉద్దేశంతోనే ఆమెను పువ్వులతో అలంకరించి అందరూ కలిసి పండుగ చేసుకోవటం, మేళతాళాలతో ఆనందంగా నృత్య విలాసాలతో గడపడం, పాటతో సంతోషంగా జీవించటం అందులో భాగం. కాబట్టి అది ఆఫ్రికా అడవులైనా, సమశీతోష్ణ దేశాలైనా, అతి శీతల ప్రదేశాలైనా మానవుల యొక్క అవసరాలు, అంతరంగం ఒకే రకంగా స్పందిస్తాయనే ఉదాహరణలకు ఇటువంటి కొన్నిటిని పేర్కొనవచ్చు. ప్రకృతిని ఎక్కడైనా మానవుడు ఆరాధించడానికి ఇష్టపడతాడు. ప్రకృతి ఆరాధనయ్యి వీటి వెనక అంతఃసూత్రం అనేది ఒక భావం. కొంచెం లోతుగా ఆలోచిస్తే భారతీయ ఋషులు చాలా తెలివైనవారు. వాళ్ళు ప్రకృతితో ఎంతగా మమేకమయ్యారంటే ఈ 9 రోజులే వీళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని యోచిస్తే, రాసులను విభజించిన ఖగోళ శాస్త్రజ్ఞులు సింహరాశి, కన్యారాశి ఒకదానిపై దగ్గరగా ఒకటి వచ్చే రోజులు ఈ 9 రోజులు మాత్రమే. కాబట్టి శరదృతువులో వచ్చే ఈ 9 రోజులను ఖగోళ శాస్త్రం ప్రకారం కూడా అత్యుత్తమమైనవిగా భావించి శరన్నవరాత్రులు అని ఏర్పాటు చేశారు. 10వ రోజు తరువాతి రోజు దశమి రోజున, 10వ రోజున విజయదశమి. మన దేశమంతా రకరకాల పండుగలు జరుపుతారు. ఉదాహరణకు మహారాష్ట్రలో పారువేట అని సీమోల్లంఘనం అని చేస్తారు. ఈ ఊరు వాళ్ళు, ఆ ఊరు వాళ్ళు, ఆ ఊరు వాళ్ళు, ఈ ఊరు వాళ్ళు అందరూ వచ్చి ఇక మీదట మనం మరింత సోదరభావంతో జీవిస్తామని తలా ఒక రాగాకి ఇచ్చుకుని ఆలింగనం చేసుకుని నమస్కరించుకొని స్వీట్ పెట్టుకుంటారు. అదేవిధంగా ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో పండుగలను జీవచైతన్యంతో చేయడం తగ్గిపోయింది. కానీ చైతన్యవంతమైన భావస్ఫూర్తి కలిగిన చోటల్లా అట్లాగే ఉంది. పండుగలు చేయటం లేదు కాదు కానీ వాటిని కావలసినంత భావస్ఫూర్తిగా చేసేవారు తక్కువయ్యారనేది నా వేదన. తర్వాత మా చిన్నతనంలో దసరాలు ఇంతకంటే బాగా, ఇప్పటికంటే బాగా చేసేవారు. దాదాపు ప్రతి పల్లెలో ఈ 9 రోజులు రకరకాల వేషాలు వేసుకొని రకరకాల కార్యక్రమాలు పెట్టుకొని చేసేవారు. అది జనమంతా కలిసి ఆనందించే సమయంగా ఉండేది. అయితే ఇప్పుడు రాను ఆ ఒరవడి తగ్గుతోంది. ఇంకొకటి ఏమిటంటే
మహిషాసురమర్ధని, ఇలా రకరకాల వేషాలు, రకరకాల పురాణ కథలు ఇవి ప్రదర్శించుకుంటా జనం భలే ఆనందంగా ఉండేవాళ్ళు. నవరాత్రుల్లో విజయదశమి మాకు చిన్నతనంలో అలా గుర్తు. షిరిడి సాయిబాబా వారి దివ్యత్వం అనుభవంలోకి వచ్చిన తర్వాత బాబా సమాధి రోజు కూడా అదే కావటం ఒక అద్భుతము, విశేషం కూడా. ఒక నిరుపేద సాధువుగా సమాజం ఈయన ఎవరో అని ప్రశ్నార్థకంగా హిందువా ముస్లిమా అని చూసినప్పటికీ ఏమాత్రం వెరవక శిథిలమైన మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టి నిరంతర అగ్నిహోత్రాన్ని, తులసిని ప్రతిష్ఠించి నిజమైన పర్యావరణవేత్త ఎవరు, పర్యావరణం పట్ల స్పృహ కలిగించడానికి ప్రయత్నం చేసిన మహాత్ములలో సాయిబాబా ఉన్నారు. అందుకే ఆయన తులసి చెట్టును ఉష్ణ దేశంలో శ్వాసకోశపు వ్యాధులకు మందుగా, ఆరోగ్యకరమైన జీవనానికి ప్రాతిపదికగా, పర్యావరణ ప్రోత్సాహం చేసిన వారుగా బాబా మనకు అర్థమవుతారు. మాటలు, పదాలు, ఉపన్యాసాలు, వాదాలు కాకుండా ఆచరణ యోగ్యమైన విధానం బాబా వారిది. ఆయన ఉన్నంత వరకు శిథిలమైన ద్వారకామాయిలో జీవయాత్ర గడిపి దేహం విడిచాక కృష్ణ భగవానుడి మరో రూపమైన మురళీధరుడి పాదపీఠం దగ్గర తన దేహాన్ని భూస్థాపితం చేయించుకొని ఆ సమాధిలోంచి నా కార్యం నిర్వహిస్తాను, నా నామం పలుకుతుంది, నా మట్టి సమాధానం ఇస్తుందని దాన్ని నిలుపుకుంటూ రావటం వల్లనే అశేష జనం విశేషంగా ఆయన్ని నాడు ఆరాధిస్తూ వస్తున్నారు. జన హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేస్తున్న బాబా ఇంకా ఇంకా ప్రగతిశీలమైన రీతిలో వాళ్ళని ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఆనాటి ఆ ప్రబోధం ఎప్పటికీ వెలుగొందుతూనే ఉంటుంది. అక్కడ విశేషం ఏంటంటే ఈరోజు ప్రపంచంలో ఒకనాడు సజీవంగా ఉన్న వ్యక్తి యొక్క ఆరాధన జరిగే అతి ప్రముఖమైనటువంటి విషయాలలో షిరిడి సాయిబాబా వారి ఆరాధనోత్సవం ఒకటి. 94 ఏళ్ల నాడు దేహం విడిచి అనంతుడుగా మిగిలిపోయిన ఒక సాధువును, ఒక ఋషిని, ఒక సమస్త జీవుల శ్రేయస్సుకై పాటుపడి తన తపస్సును ధారవోసిన మహానుభావుణ్ణి, సద్గురువును, మరో దత్తాత్రేయుణ్ణి భారతదేశంలో ఆరాధించినంతగా మరే దేశంలోనూ ఆరాధించలేరేమో. అందుకని మనం సమున్నతంగా గర్వించవచ్చు, మన జాతిని గురించి తలుచుకొని సంతోషించవచ్చు, సగర్వంగా తలెత్తుకొని జీవించవచ్చు. ఉత్తమం విలువలు కలిగిన మానవీయ నాగరికత మనదని చాటి చెప్పుకోవచ్చు. అందుకని సాయిబాబా మానవులందరికీ ఎదురులేనటువంటి ఒక ఆదర్శాన్ని బోధగా తన ఆచరణ ద్వారా చాటి చెప్పారు. ఆయన తన అవసానాన్ని, దేహం విడవడాన్ని 2 సంవత్సరాల పూర్వం నుంచి చెప్పినట్టు మనకు ఆధారాలు దొరికాయి. 2 ఏళ్ల ముందు ఒకనాడు నేడే నా సీమోల్లంఘనం. ఆయన్ని రోజు ఎంతోమంది దర్శించేవారు, కానీ ఆయన్ని దేహపరిమితంగా చూసేవారు. అది ఆయనకి ఎంత బాధ కలిగించిందో. ఓ మూఢులారా, ఈ సహజ మానవావయవాలు కలిగిన ఈ దేహాన్ని చూడండి. మీ అందరూ ఆలోచిస్తున్నట్టు నా దేహం ఏ తెరగుకు, ఏ జాతికి, ఏ కులానికి, ఏ మతానికి చెందిందో చూసుకోండి అని వివస్త్రుడై మొత్తం వస్త్రాలన్నింటినీ పరిత్యజించి ధునిలో వేసి నిలబడ్డారు ఆయన. ఆ వృద్ధుడు ఎంతగా మానవజాతి కోసం స్పందించి ఉంటారో, బాధపడి ఉంటారో, మనలో ఉండే ఈ రుగ్మతలు పోగొట్టుకోమని ప్రబోధించి ఉంటారో ఊహించవచ్చు. సరిగ్గా 2 ఏళ్లకి అదే రోజున బాబా దేహాన్ని విడిచారు. ఆ రోజు వాళ్ళకి అది అర్థం అవ్వలేదు. ఆయన ఎందుకో ఆవేశపడ్డాడు, ఆవేశం ఎందుకో అర్థం కాలేదనుకున్నారు. తర్వాత మరో విశేషం జరిగింది. ఆ విశేషం ఏమిటంటే సాయిబాబా ఎంతగానో ఆత్మీయంగా ఆదరించిన ఒక తల్లి బిడ్డకు బాగలేకుండా వస్తే ఆ తాత్యాను కాపాడటం కోసం బాబా మృత్యువును ఉపసంహరించానని, తాను మాత్రం వెళ్ళబోతున్నానని భక్తులకు సూచించారు.
తన వారి కోసం ప్రాణమైనా ఇస్తానన్న వాగ్దానం అందులో ఇమిడి ఉంది. అదేవిధంగా సూఫీ సంప్రదాయం ప్రకారం, భారతీయ సాధు సంప్రదాయం ప్రకారము ముందుగానే బాబా తన చివరి కార్యక్రమాలన్నీ నిర్వహింపజేశారు. ఒక అతని ద్వారా మౌలు కవ్వాలి నియాస్ నిర్వహింప చేయటానికి ఒక దగ్గరికి వెళ్ళి ఇంకొక సాధువు దగ్గర కూడా ప్రార్థనలు చేయ పంపడం, రామ విజయం అనే గ్రంథాన్ని అంత్యదశలో వినడం, నవవిధ భక్తులకు సంకేతంగా 9 రూపాయలు దానం చేయటం, అదేవిధంగా పరమశాంతంగా ఒక భారతదేశపు మనిషి ఎలా జీవించాలో బోధిస్తూ చివరి క్షణం వరకు పరిశ్రమించటం, ఆయన దేహం నేలకు ఆనింది దేహంలోంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాతే అంతగా శ్రమించి మన్ని మనం బాగు చేసుకోమన్న ప్రబోధం, శ్రమించమన్న ప్రమోదం, కృషియే అభివృద్ధికి సాధనమన్న ప్రబోధం, మార్గదర్శకత్వం బాబావారి ఆచరణలో మిగిలి ఉంది. అనంతుడైన అంతులేని ప్రేమ. బాబా ప్రేమను తలుచుకున్నప్పుడల్లా నాకు కన్నీళ్ళు వస్తుంటాయి. భరద్వాజ్ మాస్టర్ గారు ఈ బాబా మహాసమాధి విశేషాలు సేకరిస్తూ వచ్చినప్పుడు ఆయన చదివేవారు. కొన్ని రోజుల ముందుగా తన భక్తులకు బాబా చెప్పేవారుట, మీరెవ్వరూ శోకించకూడదు అని. వాళ్ళు ఆశ్చర్యంగా చూసేవారు, ఎందుకు శోకిస్తామేమో అని. తాను దేహం విడిచిన తర్వాత తిరిగి ఆయనకేమో చెప్పడం వచ్చు, మనకేమో గ్రహించడం రాదు గనుక మీరెవ్వరూ శోకించవద్దు, మీరెవ్వరూ కన్నీళ్లు పెట్టవద్దు అని దేహధారిగా తాను చేసిన ఆ మాట తలుచుకున్నప్పుడల్లా గుండె పిండేసినంత ప్రేమకు స్పందిస్తూ ఉంటుంది అంతరంగం. అదేవిధంగా ఆయన ఒక అద్భుతమైనటువంటి రచయిత, కళాకారుడు, కవి. జీవన కళను గురించి చేసిన రచనలాగా ఆయన జీవితం అంతా కొనసాగింది. ఆయన చివరి దశ కూడా అలాగే జరిగింది. ఆ చివరి రోజు, చివరి క్షణం వరకు కూడా బాబా ఆ విధంగానే తన కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు. అద్భుతమైన కళాత్మకమైనటువంటి రీతిగా తన జీవితం గడవడానికి తాను చేసిన అనన్య గురుసేవయే కారణమని ఆయన బోధించారు. మహత్తర శక్తివంతమైనటువంటి దివ్య శక్తితో ప్రాణులను, పరిస్థితులను, పదార్థాన్ని ప్రభావితం చేసి శ్రేయోమార్గంలో నడిపించడానికి తన గురుసేవయే కారణమని చెప్పిన సాయి వైదిక ధర్మానికి, భారతీయ ఋషి సంప్రదాయానికి, ఆధునిక జీవన విధానానికి, వీటన్నిటికీ కూడా ఆయన గొప్ప మార్గదర్శి. ఆయన గొప్ప సూచనప్రాయమైన సద్గురు స్వరూపం. ఆయన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అటువంటి సాయినాథుడు సకల జీవులకు శ్రేయస్సు చేకూర్చాలని ఈ శరన్నవరాత్రుల చివరి రోజున తన సమాధిని ఎన్నుకోవటం వెనక ఆయన యొక్క అపారమైన కళాత్మకమైన, సృజనాత్మకమైన దివ్యలీలా ప్రబోధపు సజీవ చేతనత్వం ఇమిడి ఉందని నా భావన. మీ రూపంలో ఉండే పరమాత్మకు నమస్కారం. మీకు సకల శుభాలు సంప్రాప్తించుగాక.